యొక్క పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఇచ్చిన మాటలను నేర్చుకుందాం. సృష్టి మొత్తం మీద ఎవరైనా కొంతవరకే చేయగలరు. ఏదైనా తనకు శక్తి మించి ప్రపంచంలో ఎవరు మనకి ఏది చేయలేరు. కానీ ఒకే ఒకడు మనకి తన శక్తికి మించి సంపూర్ణంగా మనని ప్రేమించాడు కనుక యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మనకు సంపూర్ణంగా చేయగలరు సహాయం. ఆయన తను తాను సంపూర్ణంగా మనకి ఇచ్చుకున్నటువంటి సర్వశక్తుల ప్రభు. దేవుని గ్రంథంలోంచి మీకు 3 సంఘటనలు ఈరోజు లేఖనం ప్రకారం చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చూడండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజునగర కావనములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచాను. రాజనగర ద్వారంలోకి ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి ఎస్తేరు ఆవరణం నిలబడి ఇండుట రాజు చూడగా ఆమె దయ పుట్టాను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గర వచ్చి దండం యొక్క కొన ముట్టాను. రాజు రాణి ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనం ఏమిటి? రాజ్యంలో సగం పట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా చాలమ్మా. ఎస్తేరు అహష్వేరోషు. ఎస్తేరు యూదుల రక్షణ నిమిత్తమై, యూదులు విడుదల నిమిత్తమై రాజు దగ్గర వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు షూషను కోటలో ఎస్తేరు సంబంధించినటువంటి పినతండ్రిన మొర్దెకై, ఇతర సంబంధించినటువంటి వ్యక్తులు, చెరికత్తులు అందరూ వాడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మరి రాజు ఆనాడు శాసనం ప్రకారము రాజు అనుమతి లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీళ్ళు అంతఃపురంలోకి, రాజద్వారంలోకి, రాజ ఆవరణలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అలా వస్తే వాడు చాలా శిరఛేదనం చేపడుతుంది. నేను చావనైనా పర్లేదు, చనిపోతాను, ఆ ప్రజలు విడిపించారు కనుక నా కొరకు ప్రార్థన చేయమని ఆమె వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఆమె రాజు ఆవరణలోకి వచ్చి నిల్చుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. రాజుకి ఆమె యందు దయ పుట్టింది. ఇది బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఇంతకు ముందు కూడా రాజు ఆమె యందు దయ పుట్టే పెళ్లి చేసుకున్నాడు. వష్టికి బదులుగా ఎస్తేరుని పెళ్లి చేసుకున్నాడు. దేవుని వాక్య ప్రకారం బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక వ్యక్తికి దేవుని దయ పుట్టాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య సంబంధమైన ప్రార్థన, ఎంత ప్రార్థన, అక్కడ ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం చాలా శక్తివంతమైన ప్రార్థన ఫలితం. ప్రార్థన అద్భుతంగా వాళ్ళందరూ భారంతో, యూదులు ఎవ్వరూ చనిపోకూడదు, నశించిపోకూడదు, యూదులు ఎవ్వరు కూడా ఈ హామాని యొక్క కుట్రకు బలి కాకూడదనే ఉద్దేశంతో, యూదులందరూ రక్షింపబడాలి, యూదులందరూ భద్రత కలిగి సేఫ్ కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు ఉపవాసంతో చేస్తున్న కన్నీటి ప్రార్థన రాజుకి ఎస్తేరు పట్ల దయ కలిగింది. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ సంఘములో ప్రతి దేవుని బిడ్డ, యావత్ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ నింబడిన ప్రతి దేవుని బిడ్డ దైవ సంబంధమైనటువంటి దయను కలిగి ఉండి తీరాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భాగంలో ఎక్కువ చోట ఎస్తేరు గ్రంథంలో నీ దయ నా మీద కలిగి ఉంటే ఇలా చెయ్యి, నీ దయ నా మీద కలిగి ఉంటే ఇలా అనుగ్రహించు అని ఎస్తేరు రాజును వేడుకున్న సందర్భాలు 4-5 సందర్భాలు తీర్థం ఉన్నాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే చాలా విషయాల్లో అలాగే ఎక్కువగా నీ దయ నా మీద ఉంటే, ఉదాహరణకి 7వ అధ్యాయం 3వ వచనం,
అప్పుడు రాణిని ఎస్తేరు 7వ అప్పుడు అధ్యాయం 7వ 7:3 అధ్యాయం చదవండి. అప్పుడు చదవండి. రాణి ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఆమేన్. 8వ అధ్యాయము 5వ వచనం. రాజువైన తమకు సమ్మతి అయిన ఉమ్, ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానిని రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములో నుండి యూదులను నాశనం చేయవలని హమ్మెదాత కుమారుడైన అగగీడకు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. ప్రతి విషయంలో రాణి దేవుని దయపడు. మామూలుగా రాజు దయపడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు ఎక్కడ ఎవరికి దయ ఎక్కువ చూపిస్తాడు అంటే దయ గలవారి ఎడల దయ చూపించదు, మూర్ఖుడి ఎడల వికటంగా అని కనుక దేవుని గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే, మనం తోటి వారి ఎడల దయ కలిగి ఇప్పుడు స్వార్థ వెళుతున్నాం. ఒక దయ కలిగినటువంటి మనసుతో వెళ్ళాలి. వారికి రక్షణ లేదు, వారికి మారు మనసు లేదు, యేసు అంటే వారికి తెలియదు. చాలా మంది తెలిసినా పట్టించుకునే స్థాయిలో లేరు. ఎందుకు మారుకున్నటువంటి సంవత్సరాల తరబడి వాళ్ళకి వస్తున్న ఆచారాలు వాళ్ళు వేరే ఆలోచన లేదు. కనుక మనమే కనికరము దయ కలిగి సువార్త చేసి వారిని ప్రభు పాదాలు పట్టుకొని వారిని దేవుని యొద్దకు రప్పించే ప్రేమను మనం చూపించగలిగితే వాడు తప్పకుండా దేవుని పాదాల రక్షింపడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల ఉన్న సత్యమని ప్రతి ఒక్కరు తండ్రి దయ కలిగిన మనస్సు, దయ కలిగిన హృదయం నాకు ఇవ్వండి. హృదయ కాఠిన్యతొద్దు, రాతి గుండొద్దు, వద్దు. దేవుడు మన పట్ల దయ చూపించినట్టే మన పట్ల దయ చూపించడం. చూడండి, ఎవరో డిస్పెన్స్ ఎవరు మాట్లాడారు. కానీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, మనం దేవుని వాక్యం ఇతరుల పట్ల మనం దయ కలిగి ఉంటే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. ఇక్కడ రాజు దయను కోరుకుంది. సంఘము దేవుని దయను కోరుకోవాలి. దేవుని దయ మనకు కావాలి అంటే మనం తోటి వారి ఎడల దయ కలిగిన ప్రవర్తనే, దయ కలిగిన హృదయం, దయ కలిగిన మనస్సు కావాలి. మూర్ఖత్వం, కఠినత్వం, అహంకారం, గర్వం, అసహ్యం, వాక్యానుతరం, కోపం, రౌద్రం చూపిస్తే ఎవరు మారరు, ఎవరు కూడా జీవితాలు మార్చుకోరు. మనం ఎంత దేవుని దయను కోరుతాం, దేవుని దయ ఒక వ్యక్తిని అద్భుతం చేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఈ సృష్టికర్తన లోకకు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి దేవుడు సృష్టికర్త ఇచ్చిన ముందుగా దేవుడు మరియమ్మకు దేవుని దయాప్రాప్తులుగా దీవించాడు. దేవునికి స్తోత్రం కనుక ఆ దేవుని దయ లేకపోతే సృష్టికర్త రక్షకుడే ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు మన దయతో చూస్తున్నాడు. మనం నశించిపోకూడదు. సృష్టి మొత్తం మీద ఏ ఒక్కరూ నశించి నరకానికి పాప కారణంగా, శాప కారణంగా, రోగ కారణంగా, మరణ కారణంగా, అపవిత్రమైన క్రియల కారణంగా, అపవిత్రమైన అలవాటు కారణంగా ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకూడదు. నిత్యాగ్నిలో, నిత్యగుండంలో, అగ్నిగుండంలో పడవేయబడిన పరిస్థితి, ఆ నిత్య తీర్పులో అగ్నిగుండాలు వెళ్ళిపోయిన పరిస్థితి సృష్టి మొత్తం మీద ఎవరికి రాకూడదు. మానవుడిగా పుట్టిన ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని పవిత్రమైనటువంటి ప్రణాళిక. కనుక దేవుని వాక్యం అతడు దేవుడు మనుషుల్ని దయ చూపిస్తున్నాడు. రాణి దయను కోరుకుంది. దయ కోరుకుంది కనుక మనుషుల్ని కూడా రక్షించాలనే దైవికుని మనసు కలిగి ఉంది కనుక తను ఏదో రాణిగా ఉండాలనో, తన అధికారంతో ఉండాలనో, తను ఇంకేదో కోరుకోనో కాదు. యూదులు విడుదల పొందాలి, రక్షింపడాలి. ఆ పవిత్రమైనటువంటి ఉద్దేశం తనకు ఉంది కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో రాజు ఆమె పట్ల దయ చూపించగలిగాడు. గుర్తుపెట్టుకోండి, రాజు దయ చూపించి అడుగుతున్నాడు. దేవుని వాక్యంలో రాణిని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉన్నట్టు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది.
రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొర ముట్టను. రాజు, రాణి ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? నీ రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించండి ఆమెతో చెప్పగా. ఆ రోజులో మరి రాజులు వాడు ఎవరిని ప్రేమించినా, ఎవరి పట్ల వారికి దయ కలిగినా వారు చేస్తుంటే సగం మట్టు రాజ్యాన్ని ఇచ్చడానికి. సగం మట్టు రాజ్యం అంటే చిన్న విషయం కాదు. ఏదో చిన్న 1 తులం బంగారం, ఏదో చిన్న 1 ఎకరం భూమో, ఏదో ఒక డబ్బు, లేదా ఒక పరిస్థితి స్థలం మరొకటి కాదు కదా. సగం మట్టు రాజ్యం ఇచ్చివేయడానికి. ఆ రోజు రాజులకు ఉన్నటువంటి సౌహృదయం ఏంటంటే, వారు ప్రేమించే వారి పట్ల వారు చూపించే దైవిక మనస్సు ఏంటంటే సగం మట్టు రాజ్యం ఇచ్చేస్తారు. ఆలోచించండి. ఈనాడు బైబిల్ గ్రంథం పరిశీలించండి. సగం మట్టుకు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదాహరణకి ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఇప్పుడు ధనికుల్లో ఒకడు. అతని దగ్గరికి వెళ్తే ఏదో ఉద్యోగం ఇప్పిస్తాడు, లేదా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలను విరాళం ఇస్తాడు, లేదా నీకు వ్యాధి గురించి వెళ్తే వ్యాధి గురించి ఖర్చు పెడతానంటాడు. బట్ సగం మట్టుకు ఇవ్వడు కదా. అలాగే ప్రపంచంలో ఏ ధనికుడైనా, ఏ రాజైనా, ఎవరైనా, అప్పటి రాజుల్లో ఉన్నటువంటి దయా హృదయం ఏంటంటే సగం మట్టుకు ఇచ్చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దయ ఎంత శాతం ఉందో, ఎంత మంచి మనస్తత్వం వాళ్ళ ఉందో. వాళ్ళ భార్యను ప్రేమించాడు ఆయన. ఆ భార్య ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనమేంటి? నువ్వు అడుగు, నీకు సగం మట్టుకు రాజ్యం ఇచ్చేస్తాను. అంటే అతని దయ ఎంతవరకు వచ్చిందంటే సగం మట్టుకు, సగం రాజ్యానికి ఇచ్చేయడానికి అంత దయ అనుకోండి. మరో వ్యక్తిని చూపిస్తాను. క్లుప్తంగా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం. మంచి కాన్సెప్ట్ ఇది. మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుండి 23 వచనం. హేరోదు తన సహోదరుడు ఫిలిపు భార్య అయిన హెరోదియను పెళ్లి చేస్తున్నందున యోహాను, అదే ఫస్ట్ 6వ అధ్యాయము 17 నుండి చదవండి. హేరోదు తన సహోదరుడు ఫిలిపు భార్య అయిన హెరోదియను పెళ్లి చేస్తున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించిండెను. హేరోదియు అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరి అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకును సహస్రాధిపతులను గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును రత్నంతో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు, నీకిష్టమైన ఏదైనా నన్ను అడుగుము, నేను నీకిచ్చుదని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు ఇవి నా రాజ్యము సగం మట్టుకు ఏమి అడిగినాను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక బైబిల్ పరిశీలించండి. నాట్యం ఆడి సంతోషపరిచిందట. నాట్యం ఆడి సంతోషపరిస్తే ఏదో కొంత డబ్బు ఇస్తారు, ఒక స్థలం ఇస్తారు, ఇల్లు ఇస్తారు, మరొకటి ఇస్తారు, ఇంకేదో హారంలో ఆనాడు రాజు ముత్యాల హారాలని, హారాలను ఇస్తారు పూర్వకాలం. కానీ సగం మట్టుకు ఇచ్చేస్తాం. రాజ్యంలో సగం మట్టుకుని వాడికి ఇచ్చేస్తాం. సరే, ఏంటి? ఆమె పట్ల ఉన్న ప్రేమ. సగం మట్టుకు ఇచ్చేస్తాను అంటున్నాడు రాజ్యాన్ని. గుర్తుపెట్టుకోండి, రాజు ఎస్తేరు భర్త అహష్వేరోషు ఎస్తేరును ప్రేమించి ఆమెతో అంటున్నాడు, నువ్వు నీ మనవేంటి, నీ పరిస్థితి చెప్పు, అడుగు, నీకు సగం మట్టుకు రాజ్యాన్ని ఇచ్చేస్తాను. ఈయన అంటున్నాడు, సగం మట్టుకు నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను. రైతురాడు
అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి హృదయం ఎంతవరకు వచ్చిందంటే తన భార్య కాదు, తన కూతుర్లే కాదు, తన పిల్లలే కాదు, ఎవరికైనా సగం మట్టుకు ఇచ్చేయడానికి పూర్తిగా ఇష్టపడి పరిస్థితికి వచ్చారు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియో ఆయన తప్ప వేరొకడు లేడనియో నువ్వు చెప్పిన మాట సత్యమే. చిన్నమంద భయపడకు లూకా సువార్త 12:32. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట. యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైంది. రాజ్యం అన్నాడు, సగం మట్టుకం లేదు, పావు మట్టుకం లేదు, ఇంత శాతం అని చెప్పలేదు. దేవుని గ్రంథంలో రాయబడిన సత్యం. రాజ్యం అంటే సంపూర్ణం. తన రాజ్యం మట్టుకు, రాజ్యం అంతా మీ సొంతమే. దానిలో ఇంత శాతాన్ని నిర్ణయించలేదు. యేసుక్రీస్తు ప్రేమకి ప్రపంచంలో మనుషులైనటువంటి ప్రేమకి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. బైబిల్ గ్రంథం పరిశీలించండి. ప్రజలు ఈ శారీరక సంబంధమైన మనుషుల పట్ల ఎక్కువగా లోకాల్లో మభ్య పెట్టుకుని, లోకంలో ఎక్కువ ప్రేమ కలుగు చేసుకొని, లోకంలో సంబంధించిన అనేకమైనటువంటి పరిస్థితులు కలుగు చేసుకొని, లోకం దేవుడి కంటే, వాక్యం కంటే, ప్రభువు కంటే, పరలోకం కంటే, దైవచిత్తం కంటే మనుషులకి ప్రాధాన్యత ఇచ్చి మనుషులు మనం ఎక్కువగా ఇచ్చేస్తుంటాం, ఆరాధించేస్తుంటాం, మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం, మనుషులకు విలువ ఇచ్చేస్తుంటాం, మనుషులు నువ్వే దేవుడు అన్నట్టు చూస్తున్నాం. కానీ వారి ప్రేమ అంటే కొంత శాతమే. ఎక్కువగా ప్రేమించిన హేరోదు తన కుమార్తెకు కొంతే, సగం మట్టుకే. ఎస్తేరు భర్త భార్యను ప్రేమించాడు, సగం మట్టుకే. అప్పుడు రాజుల యొక్క పరిస్థితి ఏంటంటే, అప్పుడు పరిస్థితి వాళ్ళు సగం మట్టుకు వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చడానికి ఇష్టపడతారు. వాళ్ళకి అంత ఉదారత లేక దయా హృదయం వాడుకుంది. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అయితే ఏదో కొంతవరకు ఏదో సహాయం చేయగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వలోక రక్షకుడైన, సర్వలోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని బలిగాను దానముగాను పెట్టించాడు. ప్రతి రక్తబొట్టు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా చిందించాడు. కులం, మత ఏ విధమైన భేదం లేదు, రాష్ట్ర భేదం, దేశం భేదం, ఏ భేదం లేదు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని సంపూర్ణంగా పెట్టాడు. పలానా వాడు కాదు, ప్రతి ఒక్కరు తన ప్రజలే. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చివరికి మన జరిగినటువంటి మణిపూర్ లో క్రైస్తవులను చంపిన ప్రజలు కూడా ఆయన ప్రజలే. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. క్షణంలో ఏం చేయాలని చేయొచ్చు, అని చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు. గుర్తుపెట్టుకోండి, ఏ తండ్రి కూడా తన కొడుకుని చంపేస్తుంటే ఏ తండ్రి ఊరుకోడు. కనీసం అడ్డుకుంటాడు. బలం ఉంటే ఎదిరిస్తాడు, లేదా అడ్డుకుంటాడు, లేదా అతను చంపదు నన్ను చంపండి వేడుకుంటాడు. కానీ తన ప్రజలను నిర్దాక్షిణ్యంగా కేవలము యేసుప్రభు యొక్క వాక్యాన్ని పఠిస్తున్నందుకు మణిపూర్లో చంపుతుంటే తాను చూస్తూ ఊరుకున్నాడు. కారణం, వారిని కూడా ప్రేమించి రక్షించే దైవిక వాళ్ళు కూడా దేవుని ప్రజలుగా ఉండాలనే పవిత్రమైన ఉద్దేశంతో ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఈ పవిత్ర ప్రేమ అర్థం చేసుకోవడానికి తగిన హృదయం కావాలి. యేసు రక్తంలో కడమైన దేవుని బిడ్డలకు ఎంత దయ చూపించాడో వారి పట్ల కూడా అంత దయ చూపించాడు. వారిని విడిచిపెట్టాడు, వారిని ఏమనలేదు. క్షణం ప్రభు ఒక్కసారి తలుచుకుంటే క్షణం, ఆయన శక్తిని చూపిస్తే క్షణం మణిపూరే ఉండదు అసలు మ్యాప్లోనే. మీకు అర్థమైందండి?
కానీ ఎంత ప్రేమమేడో అందరికీ తెలుసు. అది జరుగుతున్న అన్యాయం. క్రైస్తవులు హింసించడం, నరికించడం, పట్టడం, తిట్టడం, తుపాకులతో పేల్చడం అది అన్యాయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికి సైతం, కేంద్ర మంత్రులు సైతం, ప్రధానమంత్రి సైతం, ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఎవ్వరు నోరెత్తలేదు. కానీ ప్రభు కూడా ప్రేమ కలిగి వారిని ఏమనలేదు. కనీసం ఇప్పుడైనా పశ్చాత్తపడి మనం చేస్తుంది దౌష్టకార్యమని, దుర్మార్గకార్యమని క్రైస్తవుల్ని హింసించడం కాదు. క్రైస్తవులు కాదు, సృష్టి వాళ్ళు అందరి మనుషుల్లో మనుషులే కదా. అందరిని ప్రేమించాలి కదా. అందరి మనుషుల్లో మనుషులే. ఇదే ఒక నాయకుడు కొడుకు జరిగితే, ఇదే ఆ సంబంధమైనటువంటి వ్యక్తుల్లో ఎవరికైనా జరిగితే ఎవరన్నా తట్టుకోగలరా? ఈరోజు దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. నేనైనా మీరైనా నేర్చుకుందాం. ఆ దయ అన్నది, దేవుని దయ ఎంత విస్తారంగా ప్రజలు పాపం చేసిన, దుర్మార్గం చేసిన, తన సొంత ప్రజల్ని చంపేసిన ప్రభువారు వారిని ప్రేమతోనే చూశాడు తప్ప వారిని వేరే హృదయంతో చూడలేదు. ఇక్కడ దేవుని యొక్క దయ ఎంత విస్తారం ఉందో ఒకసారి ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకోండి. ఇప్పటికీ స్టిల్ గాడ్ ఇస్ లవింగ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని ప్రభువారు ప్రేమిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమ ఎంత విస్తారం అంటే సగం మటుకు, పావు మటుకు, అర్ధం మటుకు కాదు. జనమంతా భయపడబడి, మీరు కొద్ది మంది అవ్వచ్చు, మీరు కొద్ది జనం అవ్వచ్చు, కానీ మీరు భయపడద్దు. మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి సంపూర్ణంగా దేవుని రాజ్యాన్ని అందరికీ సృష్టి యావత్తులో 750 ఇంచుమించు 800 కోట్ల జనం ఇప్పుడు అంతమందికి దేవుని రాజ్యం సంపూర్ణంగా దేవుడు ఆపాదించి ఉంచాడు. ఎవరు దేవుని వాక్యాన్ని బట్టి, ఎవరు తమ పాపాన్ని విడిచిపెట్టి, ఎవరు యేసు రక్తంలో కడగబడి, ఎవరు పాప క్షమాపణ పొందుకొని యేసు ప్రభువును సొంత రక్షణ చేర్చుకున్న ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం సంపూర్ణంగా దేవుడు ఇచ్చేస్తుంటాడు. పక్క గ్యారంటీ. సృష్టిలో వారంటీలే ఇస్తారు ఎవరు కూడా. గ్యారంటీ ఎవరెవరు? యేసుక్రీస్తు గ్యారంటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని ప్రజలు అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మనతో మాట్లాడుతుంటాడు. నిజమే. ఆయన దయ ఎంతవరకు అంటే, ఎంత విస్తారం అంటే, రాజ్యం పూర్తిగా, తన రాజ్యాన్ని పూర్తిగా నీకు ఇచ్చేస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? నీవు అన్నట్టు నేను రాజు, కానీ నా రాజ్యం ఈ లోకం కాదు. నా రాజ్యం దైవ సంబంధం. సృష్టి యావత్తును ఆయనదే. బైబిల్ పరిస్థితిస్తే లోకము దాని సంపూర్ణత నావే. సృష్టికర్త అయిన సంపూర్ణ అంతా ఆయనదే. ఆయన లేకుండా ఇది కలలేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు లేకుండా ఆయన వాక్య లోకాన్ని సృష్టించిన ప్రపంచం అంతా. ఆ వాక్య దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్య యేసుక్రీస్తు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. సృష్టిలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందరి పట్ల దయ చూపిస్తున్నాడు. అందుకే అందరికీ సువార్తను వెళ్ళాలనే సువార్త ప్రపంచంలో మారుమూల ప్రాంతాల సైతం ప్రకటింపు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గాలి లేని ప్రదేశం ఎక్కడ? ప్రపంచం అందరికి గాలి కావాలి, నీళ్ళు కావాలి, ఆహారం కావాలి, ప్రతి ఒక్కరికి ఊపిరి కావాలి కదా. అలాగే యేసు ప్రభువు వారు కూడా అందరినీ ప్రేమించి ఆ దైవిక రక్షణ ప్రతి ఒక్కరు పొందాలని, ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ ప్రణాళిక. కనుక బైబిల్ అని చెప్తుంది, ఆయన ప్రేమ ఎంత విస్తరిందంటే, చిన్న మంది భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించరా మీ తండ్రికి ఇష్టమైంది. మీకు తప్పకుండా దేవుని సంపూర్ణంగా మీకు రాజ్యాన్ని ఇస్తాడు. పావు వంతు సగం కాదు, మీకు సంపూర్ణంగా దేవుని రాజ్యం అంతా మీదే. సంపూర్ణంగా మొత్తం సృష్టి యావత్తులో కూడా ఆయన రక్తంలో, యేసు రక్తంలో కడమ ప్రతి దేవుని బిడ్డకు పాప క్షమాపణ పొంది తండ్రికి మారపరచాలని బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డకు రాజ్యం అన్నది సంపూర్ణంగా దేవుడు అనుగ్రహిస్తున్నది వాస్తవం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయం 6వ వచనం. మనం ప్రేమించుచు ఆ, తన రక్తం మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనం ఉమ్, తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఉమ్. చూసారండి, ఇదిగో బయట చూడండి. తండ్రి అయిన దేవునికి మన్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. వారెవరు? రాజ్యం. వారే రాజ్యం అండి. దేవుని ప్రజలే ఒక రాజ్యం. అందుకే దేవుని రాజ్యాన్ని వారికి సంపూర్ణంగా దేవుని రాజ్యం ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలే దేవుని రాజ్యం. సంపూర్ణంగా రాజ్యం ఏదైతే ఉందో, పరలోకం ఏదో వారికి నిర్మించిన అద్భుతమైనటువంటి పట్టణము ఆ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం. అందరికీ శిష్యులు చెప్తున్నాడు, భయపడకు, చిన్న మందా భయపడు. మీరు లోకంలో కొద్ది మందని మీరు భయపడకండి. మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమే. అలాగే సృష్టిలో ఉన్న మనందరికీ రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమే. కుష్ఠువాడు యేసు దగ్గరికి వచ్చాడు. ప్రభు, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధిగా చేయమన్నాడు. ఎక్కడెక్కడ తిరిగాడు, ఎన్నో ఊళ్ళు తిరిగాడు, ఎక్కడ కుష్ఠు తగ్గలేదు. ఏవో మందులు వాడు ఉంటాడు. ఆ రోజుల్లో ఏదైతే ఉన్నాయో నాటు మందులు ఏవో ఉంటాయో పసర్లు ఎసర్లు అన్ని వాడు ఉంటాడు. ఏవి తగ్గలేదు. చివరికి యేసు పాదాల దగ్గరికి వచ్చాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని ఆయన్ని అడిగితే, నాకు ఇష్టమని యేసు తన తల మీద ఆ కుష్ఠవాని చేతి మీద తల మీద చేయి ఉంచి వారిని స్వస్థపరిచినట్టు లేఖనాల్లో రాయబడింది. బైబిల్కి అందరూ వచ్చి చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం చదివి దాంట్లో దేవుని వాక్యం రాయబడింది. ఈ సృష్టి మొత్తం మీద ఎవ్వరూ నశించి నరకాన్ని వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అందరికీ దేవుని రాజ్యం కావాలి. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యాన్ని పొందారు. ఎందుకంటే ఈ లోకంలో సమస్తం ఈ లోకం కాదు. ఈ లోకం తాత్కాలికం. ఈ లోకం కొంతవరకే. ఈ లోకం మొత్తం అగ్ని చేత కాల్చివేయబడుతుంది. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి దేశం, ప్రభుత్వం, ప్రతి రాష్ట్రం, ప్రతి పల్లె, ప్రతి ప్రజలు, ప్రతి ప్రపంచం, దైవవాక్యాన్ని వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి కూడా దేవుడి దగ్గర తీర్పు తెచ్చబడి అగ్నితో కాల్చి చేయబడుతుంది. సృష్టి అంతా కాల్చివేయబడుతుంది. ఎవరు పవిత్రులుగా ఉంటారో, యేసు రక్తం ద్వారా, యేసు ఆత్మ ద్వారా, యేసు వాక్యం ద్వారా పవిత్రులు చేయబడినటువంటి ప్రజలు, వారు మాత్రమే మిగిలిపోతారు. వారిని శేషించిన జనం అంటారు. ఆ శేషించిన జనం మాత్రమే దేవుని రాజ్యంలో వాడు ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ ఇది. దైవవాక్యం సత్యమిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఎవరో ప్రేరేపించి చెప్పినటువంటి మాటలు కాదు. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు దేవుని వాక్యంలోంచి రాయబడిన పవిత్ర సత్యాలు కనుక లేఖనం చెప్తుంది. వాక్యంలో మనందరి జీవితంలో నేనైనా మీరైనా అందరూ నేర్చుకుందాం. దేవుని దయ అనేది ఎంత విస్తారం ఉందో నువ్వు కోరుకుంటే నీకే వస్తుంది. ఇంతవరకు దైవవాక్య వ్యతిరేకంగా జీవించవచ్చు ఉండొచ్చు. ఎప్పుడైనా కనీసం దేవుని పాదాల దగ్గర పశ్చాత్తపడి ఇంతవరకు దుర్మార్గునిగా వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించాను, ఇక ముందే నా బతుకు మార్చుకుంటాను, నా కుటుంబానికి ఆశీర్వకరంగా, సమాజానికి, సంఘంలో దేవునికి మహిమకరంగా, సమాజంలో దేవునికరంగా ఉంటాను అని నిర్ణయించుకుంటే దేవుడు ఇప్పుడే తన చేతులు తాస్తున్నాడు. ఇప్పుడే మన వైపు చాపుతున్నాడు. దినమంతియు బైబిల్ అందరూ తిరుగుబాటు చేయొచ్చు లోబడిన ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుతున్నాడు. ఎప్పుడైనా ఆయన పాదాల దగ్గర యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ తండ్రి దగ్గర రావచ్చు. ఆయన రక్తంలో కడగబడి పాపక్షం పొందుకొని నిత్యం పొందుకోవచ్చు. అంత ప్రేమడు. ఆయన దయ అంత విస్తారమైంది. బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనంలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను. ఆ మాటలను అంగీకరించి నేను యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నువ్వు నన్ను పంపితవని నమ్మిరి కనుక. చూసారు, దైవవాక్యం చెప్పింది. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చాను. ఎందుకంటే
దేవుని మాటలే వారి జీవితంలో అంత గొప్ప అద్భుతం చేసి దేవుని రాజ్యంగా వారిని మార్చి, వారే దేవుని రాజ్యం అవడానికి కారణం ఏంటంటే దేవుని రాజ్యంగా వారిని మార్చినవి దేవుని మాటలు. నీ జీవితంలోకి ఏదో ఆహ్వానించక్కర్లేదు, ఎక్కడెక్కడ గొప్ప వ్యక్తిని నీ జీవితంలో ఆహ్వానించక్కర్లేదు. దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్, దేవుని మాటను నీ జీవితంలోకి అంగీకరించు, ఆహ్వానించు, అద్భుతం జరిగిపోతుంది. తండ్రి, ఈ రోజు వరకు నేను ఒక జీవితం, కానీ ఇప్పటి నుంచి కనీసం ఎప్పుడైనా నా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నీ మాటలు నాకు ఇవ్వండి, నీ మాటల్లో సత్యాన్ని అర్థం చేసుకుని ఆ మాటలు బట్టి జీవించే జీవితం నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుని అడిగితే, ఇప్పుడే మాటలు నీ లోపలికి వస్తే ఆ మాటలు నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ ఆత్మని, నీ అంతరంగాన్ని, నీ పేదరికాన్ని, నీ దుఃఖ దినాల్ని, పరిస్థితులు సమస్తం సమాప్తం చేసి నీకు ఒక దైవికమైన నూతన జీవితాన్ని, ఆశీర్వాదకర జీవితాన్ని రైట్ నౌ ఇప్పుడే నీకు ప్రసాదించే తండ్రి దేవుడిస్తాడు. ఆ మాటలు కనీసం ఆలకించి విని దేవుని పాదాల దగ్గర ఆ మాటలు లోపలికి తీసుకోవాలి. ఆ మాటలు వినడానికి చాలా మంది వెనకాడుతున్నారు. అయ్యో, వింటే మేము మతస్థులైపోతాం, ఇదైపోతాం, అదైపోతాం అని ఏవో రకరకాల అపోహలు పెట్టుకున్నాం. కాదండి, యేసుక్రీస్తు మతం కాదు. ఒకే ఒక దేవుని రాజ్యాన్ని వెళ్ళే ఒకే ఒక మార్గం ఆయన ఒకడే. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన దయ ఎంత విస్తారమైందంటే, నా మాటలు వారికి నేను ఇచ్చాను. ఏవైతే నువ్వు నాకు ఇచ్చావో ఆ మాటలు వారికి ఇచ్చాను. ఆ మాటలే వారిని బతికించాయి, ఆ మాటలే వారిని దేవుని రాజ్యంగా మార్చే, ఆ మాటలే దేవుని ఆశీర్వాదంతో నింపే, ఆ మాటలే దేవుని ఈశ్వరుడు శిష్యులుగా మార్చే, ఆ మాటలే ప్రభు కొరకు ప్రాణం పెట్టేంత ఆత్మసాక్షినంత పవిత్ర త్యాగమూర్తులుగా వారిని మార్చినవి ఆ మాటలే. సృష్టిలో అనేకమైనటువంటి ప్రాంతాలకు వాడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కారణం కూడా దేవుని మాటలే. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. మనము ఏకమై ఉన్నలాగున ఆ. వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉంటునో తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియో కోరుచున్నారు. చూసారండి, ముందు మాటలు ఇచ్చాడు శిష్యులకి, తర్వాత దేవునికి వాక్యం చెప్తుంది లేఖనాలు, నేను నా మహిమను నీకు ఇస్తాను. ఏది తండ్రి నాకు ఇచ్చాడో మహిమ, ఆ మహిమను మీకు ఇస్తున్నాను. అలా ముందు జీవాన్ని వాక్యం ద్వారా పొందుకున్నారు, తర్వాత దేవుని మహిమను వాళ్ళు పొందుకున్నారు. ఆ మహిమను పొందుకున్న వ్యక్తులు వాళ్ళు ఎంత గొప్ప అద్భుతంగా దేవుని మహిమలో ప్రవేశించడానికి కావాల్సిన సంపూర్ణ స్థితిని భూమి మీద ఉన్నప్పుడే వాడు పొందుకున్నారు. అంత గొప్ప రాజ్యానికి వారసు అవడానికి వాళ్ళ కారణం. కనుక బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు దయ, ప్రేమ, కరుణ, కనికరము, దయ అది ఎంత విస్తారం అంటే అది మామూలుగా మాటల్లో చెప్పడానికి అంత తగినంత శక్తి చాలు. అంత విస్తారంగా లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు. తన ప్రజల్ని ఎవరు తన విశ్వాసం ఉంచి వారిని ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే, దేవా నీ దయకి హద్దులు లేవు, నీ ప్రేమకు హద్దులు లేవు, నీ కనికరముకు, నీ మనస్తత్వ ప్రేమకు, నీ యొక్క దయ కనికరముకు హద్దులు లేవు తండ్రి. ఎంత ఉన్నతమైనటువంటి సరిహద్దుల్లో నీ ప్రేమ ఎంత గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన అందుకే యేసుక్రీస్తు తన మాటల్లో ఇచ్చాడు, తన సమస్యను ఇచ్చాడు. అంతేకాదు, తను తానే ప్రజల కొరకు ఇచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో తను తానే ప్రయత్నం. ఎందుకంటే లోకంలో ఉన్న వారందరూ దేవుని ఎదుట నిరపరాధులుగా, నిర్దోషులుగా, పశువులు నిలబెట్టుకోవడానికి తన ప్రాణాన్ని విమోచన ఖైదనంగా అర్పించినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. 1 తిమోతి 2వ అధ్యాయంలో మనం 4-5 వచనాలు స్పష్టంగా రాయబడింది. తన ప్రాణాన్ని విమోచన ఖైదనంగా ఇచ్చేశాడు. తన రక్తాన్ని ఇదిగో అనేకుల కొరకు చిందించిన నా నూతన నిబంధన రక్తం. తన ప్రతి ఒక్కరి కొరకు తన రక్తాన్ని చిందించి, ప్రతి రక్త బొట్టు ప్రతి ఒక్కరు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన చిందించి తన రక్తాన్ని సమస్తం కూడా ఇచ్చేశాడు.
తన ప్రాణం ఇచ్చాడు, తన మాటని ఇచ్చాడు, తన మహిమనిచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన సమస్తాన్ని కూడా ఇచ్చాడు. చూసారా, పూర్వకాలం రాజులకి సగం మట్టుకు వాళ్ళు ప్రేమించిన వారికి సగం మట్టుకు ఇస్తారు. ఇప్పుడున్న వారు కొద్దిగా ఏదో చేయగలరు, కానీ యేసుక్రీస్తు తన సమస్తాన్ని ఇచ్చేసాడు. ఎంత డిఫరెన్స్ ఉందో వాటికి. తన సమస్తాన్ని. ఇప్పుడు ఆలోచించండి, సృష్టి మొత్తం మీద ఇంత ప్రేమ చూపించిన వ్యక్తి మనకు ఎవరైనా ఉన్నారా? ఇంత ప్రేమ చూపించిన మన కుటుంబాల్లో గాని, సమాజంలో గాని, లేక సృష్టిలో గాని, ప్రపంచంలో మన పూర్వీకుల గాని, ఎక్కడైనా భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారా? ఇంత ప్రేమ, తన ప్రాణాన్ని, రక్తాన్ని, తన మహిమను, తన మాటల్ని, తన సమస్తాన్ని మన కొరకు ఇచ్చిన ఆ పవిత్రమైన దేవుని కుమారుడు లేక దేవుడు ఎవరైనా ఉన్నారా? అంటే ఒకే ఒక్కడు, జీసస్. మరి ప్రైజ్ గాడ్. ఎవరు మనకు రక్తం చిందించేవాళ్ళు, రక్త ప్రోక్షణ లేకుండా పాపం క్షమాపణ వాక్యంలో రాయబడి. కనుక దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పాటలేరా, మనమందరము సంపూర్ణులు కావాలంటే, మీ పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణ ఉండదు. మీరందరూ పరిపూర్ణంగా దేవుని దగ్గరికి, రాజ్యంలో దేవుని ఆ పరిపూర్ణతను అనుభవించాలి. ఆ పరిపూర్ణ సంతోషం, ఆ పరిపూర్ణ సమాధానం, పరిపూర్ణ ఆశీర్వాదం, పరిపూర్ణ దేవుని రాజ్యం, పరిపూర్ణమైన దేవునికి సంబంధమైన ప్రతి స్థితి కూడా పరిపూర్ణంగా అనుభవించడానికే దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయడానికి, ఆయన సంపూర్ణతలో వారసులు మనం కావడానికి, ఆ సంపూర్ణతకు సమానమైన వారసులు అవడానికి దేవుడు తన తానుగా తన కుమారుని మనకి అనుగ్రహించాడు. ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకొని సంఘంలో చూడండి, భార్య భర్తలు క్రైస్తవులు చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, దెబ్బలాడుకోవడం కాదు. నీవు దేవుని బిడ్డవైతే నీకు దేవుని వాక్య ప్రకారం దేవునికి ఇచ్చుకో. నీ హృదయాన్ని, నీ మనసును దేవునికి, దాంట్లో వాక్య ప్రకారం నీకు ఏది నీ భార్యకు పంచమని చెప్పాడో ఆ ప్రేమను పంచి, అలాగే భర్త నీ భార్య వాక్య ప్రకారం దేవుని భార్య పంచి. అంతేగాని వాక్యాన్ని వ్యతిరేకంగా, వాక్య చిత్తాన్ని వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఉంటాం కాదు. క్రైస్తవ సంఘంలో గాని, సమాజంలో గాని, కుటుంబంలో గాని ప్రతి ఒక్కరం కూడా చేతనైతే 10 మందికి ఉపకారం చేసే వ్యక్తులు ఉన్నారు. బైబిల్లో ఆయన దయ ఎంత గొప్పదో నేను మీకు లేఖనాల నుంచి ప్రభు ఈ ఆత్మ నాకు చూపించిన మాటలే మీకు నేను చూపించాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడు. లేఖనాలు చెప్తున్నాయి దేవుని వాక్యంలో మనందరినీ సంపూర్ణంగా చూడాలని పరమ తండ్రి ఆశ. ఆయన ప్రక్కన కుడిపార్శ్వను, ఆయన ఎక్కడ ఉంటాడో అంటే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రక్కనే మనము కూర్చున్నాడు. దానితో మనం పొందాలంటే దేవుని వాక్యం ఎక్కడ లోకంలో ఉన్నప్పుడే దయా హృదయం నాకు మీద మనం కూడా దయ కలిగిన వారు క్రైస్తవుడు. పొరుగు వాని పట్ల దయ చూపించాలి క్రైస్తవుడు. అదే మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని చంపడం, కొట్టడం, తిట్టడం, దూషించడం, మాట్లాడడం, వెనకతల దూషించడం, తప్పుగా మాట్లాడుకోవడం, నిందలు వేయడం ఇవి కాదు. దేవుని వాక్యం మీద దయ చూపించాలి. అదే ఆయన చూపించాడు. క్రైస్తవుడు ఈ రోజు నేర్చుకున్నాం. కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. మనుషుల దయ ఒక పరిమాణం కొంతే. ఆనాడు రోజులు సగం మట్టుకే ఇచ్చేస్తారు, వాళ్ళ తాలూకా ఇచ్చేసేవారు. వాళ్ళ కుమార్తెలు గాని, కొడుకులు గాని, వారి కుటుంబీకులు ఎవరు వారిని సంతోషపరిస్తే వారిని సగం మట్టుకు ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆయన బైబిల్ ఉంది. అదే యేసుక్రీస్తు కూడా నిన్న నేడు నిరంతరము ఏకృతం అనేవాడు. ఆయన ప్రేమ సగం మట్టుకు, కొంత మట్టుకు, ఓ శాతం మట్టుకు కాదు, సంపూర్ణంగా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి దేవుని బిడ్డకు, ఆయన వాక్యాన్ని బట్టి జీవించిన ప్రతి దేవుని బిడ్డకు ఆయన నిత్యత్వాన్ని సంపూర్ణంగా దాంట్లో తేడా ఇచ్చేస్తాడు. వాగ్దానం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన దిక్కుమానుగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడిని నశింపుగా నిత్యం పొందటాడు. అసలు నిత్యత్వం పరిపూర్ణంగా ఇవ్వడానికి కుమారుని మనకి ఇచ్చాడు. ఈ విషయం చాలా గొప్పది. అర్థం చేసుకుని తండ్రి, ఇంకా మన జీవితాల్లో ప్రేమ, దయ, కనికరము, జాలి కలిగిన మనుషులుగా ఉన్నాం. కాఠిన్యత కలిగిన వ్యక్తులు, కఠినం కలిగిన వ్యక్తులుగా ఉండదు. దయ కలిగిన వారుగా ఉంటే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటే మన పట్ల ఇంకా ప్రేమ చూపిస్తాడు.
అంతేగాని కఠినంగా ఉంటే కఠినం ఎదురా ఆయన వికటంగా ఉంటాడు. మనం కఠినంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటాం. దేవుని దయ ఎంత విస్తారం ఉంది, దేవుని ప్రేమ ఎంత విస్తారం ఉంది. ఈ రోజు వాక్యం ద్వారా మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మేము కూడా